మనకి ఈ సంవత్సరం భాద్రపద మాసం అంటే ఈ మాసంలో 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం అంటే ఏ గ్రహణమైన చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా మనకి ఆ గ్రహణం పట్టినటువంటి ఆ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి ముందు స్పర్శకాలమని, మోక్షకాలమని, అంత్యకాలమని ఇలా ఆ గ్రహవేదన ప్రారంభమైనప్పటి నుండి కూడా మనం ఆ నియమాలు మనం ఆచరిస్తాం. అయితే ఈ గ్రహణ సమయంలో మనం అంటే ఎందుకు ఇవన్నీ ఆచరించాలి అంటే మనకి భాగవతంలో మనకి చెప్పినట్టుగా రాహు కానీ కేతు కానీ ఈ చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఆ దగ్గరికి వెళ్ళి వారిని మింగేటువంటి ప్రయత్నం ఒకటి పూర్వలో శాపం ఉన్నది. దాని ప్రకారం మనకి చేస్తున్న ఆ యొక్క గ్రహణాలు మనకు సంభవిస్తాయి కనుక అయితే ఈ గ్రహణ సమయంలో మనం అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఈ నవరాత్రుల సమయంలో అంటే నవరాత్రులు పూర్తవుతున్నాయి. మనకి బుధవారం ఉంది, గురువారం 9 అంటే గురువారం వరకు మనకి నవరాత్రులు పూర్తవుతున్నాయి కనుక అయితే చాలామంది నవరాత్రులు మనకి అసలు నవరాత్రులు అంటే 9 రోజులు మనం ఉంచి తర్వాత ఈ 9 రోజులు ఆరాధన చేసి 9 రోజుల తర్వాత మనకి ఆ గణపతిని మనం నిమజ్జన చేసేటువంటి ఒక పద్ధతి. అంటే శాస్త్రంలో కూడా మృణ్మయం మట్టితో చేసినటువంటిది ఏదైనా ఉంటే ఆ మట్టితో చేసినటువంటి దేవతలు మనం ఆరాధన చేసినప్పుడు వాటిని నిమజ్జన అంటే నీళ్ళలో మనకి వేయడం అనేటువంటిది మనకి శాస్త్రం. అలానే లోహ విగ్రహాలు అయితే అభిషేకంతో శుద్ధవుతుందని ఇట్లా మనకి శాస్త్రం. అయితే మనకి ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా ఈ గణపతులను మనకి ఉంచడానికి వీల్లేదు. ఎందుకంటే మొదటి రోజున మనం కలశారాధన, మండపారాధన అంటే నవగ్రహ ఆరాధన, తర్వాత కలశంలో మనకి గణపతిని ఉమామహేశ్వరుని ఆవాహన చేసుకొని ఈ 9 రోజులు కూడా మనం ఆవాహన చేస్తాం. ఎప్పుడైతే ఈ 9 రోజులు మనకి ఆ మధ్యలో మనకి గ్రహణం ఏదైతే వస్తుందో అంటే ఈ 9 రోజులకి మనకి పూర్తవుతుంది కాబట్టి 9 రోజుల్లో ఉద్వాసన చెప్పి మనకి గణపతిని నిమజ్జన చేస్తే మనకి ఏ దోషం లేదు. కానీ 11 రోజులు 12 రోజులు అంటే మనకి మన వీలును బట్టి, మనకుండే సెలవులను బట్టి, లేకపోతే మనకుండేటువంటి ఇంకా మిగతా వ్యవహారాలను బట్టి మనం వినాయకుని నిమజ్జనం చేయడం అనేది మనకి శాస్త్రం కాదు. అది తప్పకుండా ఈ సంవత్సరం అయితే మరి గత సంవత్సరాలుగా 11 రోజులు 12 రోజులు 13 రోజులకి మనకు తీసిన రోజులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం మంటపం అంటే ఈ ఆరాధనలో భాగంగా మనకి దానిపై నుండి చంద్రగ్రహణం పోవడానికి వీలేదు. ఎందుకంటే చంద్రగ్రహణం అట్లనే మనం కలశాలు అవన్నీ కూడా ఉంచి మనము నిమజ్జన చేయకపోతే ఇన్ని రోజులు చేసినటువంటి ఆరాధన మనకి అది పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే 9 రోజులు మనం ఆరాధన చేసి ఒక శక్తిని ఆ కలశంలో ఉంచుతాం. లాస్ట్ రోజు చివరి రోజున ఎవరైతే మనకి ఆ గణపతిని అక్కడ ఉండేటువంటి కొంత యూత్ కానీ మిగతా ఉండేటువంటి దంపతులు కానీ కుటుంబాలు కానీ అందరు కలిసి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 9 రోజుల ఆరాధన జరిగిన శక్తిని మనకు ఆ కలశంలో తీర్థాన్ని యజమానులకి పురోహితులందరూ అక్కడ ఉండేటువంటి పూజ చేసినటువంటి అర్చకులందరూ కూడా అక్కడికి వారికి ప్రోక్షణ చేయడం జరుగుతుంది. అయితే ఆ ప్రోక్షణ ద్వారా ఈ నవరాత్రుల ఫలితాన్ని యజమానులు పొందుతారు. ఎప్పుడైతే ఈ గ్రహణము దానిపై నుండి వెళ్తుందో అంటే మనం గ్రహణ సమయం వరకు కూడా ఆ కలశాన్ని మనం ఉద్వాసన చేయకుండా వినాయకుని అలానే ఉంచితే ఆ ఉండేటువంటి తీర్థము ప్రోక్షణకి పనికిరాదు. అంటే చేసుకున్నటువంటి ఏదైతే ఈ 9 రోజుల ఆరాధన జరిగినటువంటి అదంతా కూడా మనకి అశుద్ధిగా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే మనకి ఆలయంలో కూడా మనకి ఈ గ్రహణం పూర్తయిన తర్వాత మోక్షకాలం వచ్చిన తర్వాత మళ్ళీ పుణ్యాహవాచనము, అభిషేకాలు అన్ని చేసి పూర్వం రోజున్న తీర్థాన్ని అంటే ముందు రోజున్న నీళ్ళని కూడా మనం ఆరాధనకు కానీ మనం కూడా వాడుకోము, మనం తాగడానికి కూడా వాడం. అటువంటిది మనకి 9 రోజుల ఆరాధన జరిగింది, దానిపైన గ్రహణం వెళ్ళిన తర్వాత మనం ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుంటే అది మనకి అంత శుభకరమైనటువంటిది కాదు. కనుక అందరూ కూడా గమనించి మనకి ముందుగానే అంటే గ్రహణానికి ముందుగానే వినాయకుని నిమజ్జన చేసి ఈ ఇన్ని రోజులు మనం చేసుకున్నటువంటి ఈ యొక్క పూజా ఫలాన్ని మీరందరూ కూడా పొందవలసింది. ఎందుకంటే మనకి శాస్త్రము, ధర్మము మనం ఇచ్చేటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అదే మనం ఆచరిస్తేనే దానికి తగినటువంటి ఫలాన్ని మనం అందరం కూడా పొందుతాం. కానీ మనకి సమయం లేకనో మనకుండేటువంటి పరిస్థితులను బట్టి మేము గ్రహణం ఆ తర్వాత చేస్తామనంటే అది మనకి శాస్త్ర సమ్మతము కాదు. దానివల్ల వచ్చేటువంటి ఫలాన్ని మనం శుభ ఫలాన్ని పొందడమే కాకుండా అశుభ ఫలాన్ని పొందేటువంటి అవకాశం కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది అందరూ కూడా గమనించాలి. తర్వాత మనకి ఆదివారం రోజు చంద్రగ్రహణం సాయంత్రం రాత్రికి మనం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ మధ్యాహ్నం 12 గంటల నుండి గ్రహవేదన ప్రారంభం.
కనుక ఆ గ్రహవేదన 12 గంటల నుండి ప్రారంభమవుతుంది కనుక మనం 12 గంటల లోపే భోజనాది కార్యక్రమాలు చేసుకోవాల్సింది అని మనకి సిద్ధాంతులు నిర్ణయించి మనకి చెప్పడం జరిగింది. కనుక మనం ఆదివారం రోజు 12 గంటల వరకే మనము భోజనాది కార్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనం ఆ గ్రహ వేదన ఆరంభమవుతుంది. అలానే మనకి స్పర్శకాలమని 9:56 మనకి ఆ గ్రహణం ఏదైతే ఉంటుందో అది మనకి ప్రారంభం అయితే మనకి దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని రాత్రి 1:26 మోక్షకాలం ఉన్నారంటే ఆ గ్రహణం విడిచేటువంటి సమయం. అంటే రాత్రి 9:56 నుంచి 1:26 వరకు కూడా మనకి ఆ గ్రహణం ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, చాలా పెద్ద గ్రహణం. తర్వాత మనకి పుణ్యకాలమని అంటే మనకి మోక్షకాలము పుణ్యకాలం అని మనకి చెప్తారు. అంటే 1:30కి గ్రహణం విడిచిపెట్టినప్పటికీ దాని తర్వాత మళ్ళీ 1 గంటన్నర అంటే ఆద్యంత పుణ్యకాలం అని 3:30 గంటలకి మనకి పుణ్యకాలం చెప్పారంటే 3:30 తర్వాత మళ్ళీ సోమవారం పొద్దున 3:30 తర్వాత స్నానాది ఇంకా మిగతా శుభ్ర అన్ని ఉండేటువంటి ఇండ్లు కానీ దేవాలయాలు కానీ శుద్ధిపరుచుకొని ఇంట్లో చేయవలసినటువంటి దేవతా పూజలన్నీ కూడా మనకి చేయవలసిందిగా ఈ సంవత్సరం ఈ గ్రహణం ఉంది కనుక ఈ గ్రహణంలో ఉండేటువంటి ఈ నియమాలు అంటే ఈ మనకి ఏదైతే నవరాత్రుల విషయంలో కానీ గ్రహణ సమయం కానీ ఈ నియమాలు మీరు పాటించవలసిందిగా అందరికీ సూచన చేస్తూ అలానే ఈ సంవత్సరం ఈ గ్రహణం శతభిష నక్షత్రం మనకి కుంభరాశి వారికి ఈ గ్రహణం కొంత అనుకూలంగా లేదు కనుక కుంభరాశి వారు దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని తెల్లవారి రోజున వారు చేయవలసిందిగా వారికి సూచన మనం చేస్తూ ఈ సంవత్సరం చాలా దేశాలకి ఈ గ్రహణం కనిపిస్తుంది కనుక ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మనం అందరం కూడా ఆచరించి దానికి సంబంధించినటువంటి ఆ ఫలాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని మనం అందరం కూడా పొందవలసిందిగా అందరికీ తెలియజేస్తూ మనకి గ్రహణం శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఈ రాశుల వారు గ్రహణాన్ని చూడకూడదు. అలానే మనకి ఆ గ్రహణ ఏదైతే మోక్షకాలం తెల్లారి సోమవారం గ్రహణం పూర్తయిన తర్వాత ఈ రాశుల వారు మనకి ఒక రాగి పాత్రలో నెయ్యి తర్వాత ఒకటి వెండితో చంద్రబింబము తర్వాత నాగబింబం ఒకటి చేయించి దానికి సంకల్ప పూరితంగా ఎవరైనా బ్రాహ్మణులకి దానం చేసినట్లయితే ఆ గ్రహణకు సంబంధించినటువంటి ఆ దోష పరిహారానికి మనకి దానికి తగినటువంటి ఫలాన్ని మనం పొందవచ్చు. అట్లానే మనకి గర్భిణీ స్త్రీలు ప్రధానంగా గర్భంతో అంటే 5 నెలలు దాటినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు మధ్యాహ్నం 12:30 నుండి తెల్లవారి 3:30 వరకు కూడా ఆ నియమాలన్నీ కూడా మనకు పాటించవలసిందిగా వారికి తెలియజేస్తూ అలానే మనకి ఆ సమయంలో మనకి నీళ్లు తాగడం ఇంకా తర్వాత భోజనాది కార్యక్రమాలు మిగతా అవి చేయకుండా వారు ఉండడం అనేటువంటిది ఒక నియమం కనుక ఆ నియమాన్ని తప్పకుండా పాటించవలసింది. అసలు పూర్తిగా అవన్నీ కూడా మనం అందరం కూడా ఆచరించవలసినటువంటి నియమాలే. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు మనకు పాటించినట్లయితే పుట్టబోయేటువంటి ఆ పిల్లలు చిరంజీవులు ఏదైతే ఉంటారో వారు మంచి ఆరోగ్యంగా ఉంటారు అని మనకి ఆ శాస్త్రం తెలియజేస్తుంది కనుక ఈ నియమాలు గర్భిణీ స్త్రీలు పాటించవలసిందిగా సూచన.